హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు ఒక మంచి సంతోషకరమైన దినం. ఇప్పుడు మన కుటుంబం 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే నార్మల్ డెలివరీ అవ్వడం ఎలాంటి వారికి సాధ్యమవుతుంది, నార్మల్ డెలివరీ లక్షణాలు ఎలా ఉంటాయి, నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి అని ఈరోజు వీడియోలో చూసుకుందాం రండి. గర్భిణీలకు 8-9 మాసాలు వచ్చేసరికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నార్మల్ డెలివరీ అవుతుందా లేదా, పెయిన్స్ని ఎలా తట్టుకోవాలి, ఇలా ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి బిడ్డని చేతిలోకి తీసుకున్న తర్వాత అన్ని బాధలు పోయి ప్రపంచమంతా మన చేతికి వచ్చినట్లు ఉంటుంది తెలుసా. నార్మల్ డెలివరీ అనేది ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఏజ్ యవ్వనంగా ఆరోగ్యంగా ఉండి బీపీ డయాబెటీస్ లాంటివి లేకుండా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, కడుపులోని ఉమ్ము నీరు శాతం మరియు బిడ్డ యొక్క పొజిషన్ అంటే తల భాగం క్రిందకి ఉండేవారికి, దీనితో పాటు బిడ్డ బరువు మరియు తల్లి బరువు కూడా చాలా ముఖ్యం. సన్నగా ఉండేవారికి, బరువు ఎక్కువ ఉండే బిడ్డ ఉన్నా, తల భాగం పెద్దదిగా ఉండే పిల్లలు ఉన్నా నార్మల్ డెలివరీ అనేది కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ బరువు పెరిగినా కూడా డయాబెటీస్ ఉబ్బసం లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి యావరేజ్ వెయిట్ ఉండేవారికి నార్మల్ డెలివరీ అనేది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్ డెలివరీ అవ్వడానికి ముఖ్యమైన 7 చిట్కాలు మీకోసం. మొదటిది అవగాహన. గర్భిణీలకు ప్రసవాన్ని గూర్చిన అవగాహన చాలా ముఖ్యం. ప్రసవ సమయంలో వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, నొప్పిని ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే సిద్ధంగా ఉండాలి. రెండవది ఆహారం. తినే ఆహారం చాలా ముఖ్యం. మన బరువు పెరగకుండా తల్లిని బిడ్డని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలను ఎంచుకొని డాక్టర్ యొక్క సలహాను తీసుకొని మీరు డయట్లో యాడ్ చేసుకోండి. అధిక బరువు పెరగడం వలన ప్రసవ సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. మీ బరువుతో పాటు బేబీ వెయిట్ను కూడా యావరేజ్ వెయిట్ ఉండే విధంగా చూసుకోవాలి. మూడవది నీరు. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఉమ్ము నీరు ఎంత సహాయపడుతుందో మీకు నా వీడియోలో ముందే చెప్పాను కదా. ఉమ్ము నీరు తగ్గడానికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణం అని మీకు తెలుసు. కాబట్టి గర్భిణీలు రోజుకు 2 నుండి 3 లీటర్ల నీటిని తాగాలి. దీనితో పాటు ఫ్రూట్ జ్యూసెస్ని మీ యొక్క డయట్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీ శరీరం అనేది హైడ్రేటివ్గా ఉండడంతో పాటు మలబద్ధకం లాంటి సమస్యల నుండి మీరు దూరంగా ఉంటారు. నాలుగవది ఎక్సర్సైజ్. చురుగ్గా ఉండే గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ ఎంతవరకు సాధ్యమో తెలుసా? ఇందులో ఎలాంటి ఎక్సర్సైజెస్ గర్భిణీ స్త్రీలు చేయాలో చూద్దామా. మొదటిది వాకింగ్. రోజుకి 30 నిమిషాల నుండి 1 గంట పాటు వాకింగ్ అనేది చాలా అవసరం. ఒకే స్థలంలో కూర్చోకుండా అప్పుడప్పుడు నడుస్తూ ఉండాలి. రెండవది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. దీనివలన ప్రసవ సమయంలో చాలా ఉపయోగం ఉంటుంది. మూడవది యోగా. ప్రీనేటల్ యోగా అని ఉంటుంది. గర్భిణీలకని కొన్ని యోగా భంగిమలు ఉన్నాయి. ముఖ్యంగా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అనేది మీ యొక్క పెల్విక్ భాగాన్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. దీని వలన నార్మల్ డెలివరీ సమయంలో ఎక్కువ కష్టపడకుండానే డెలివరీ అవ్వడానికి సహాయపడుతుంది. పెల్విక్ స్ట్రెచెస్, స్క్వాట్స్ అనేవి కూడా గర్భిణీ స్త్రీలు చేయడం వలన నార్మల్ డెలివరీకి దోహదపడుతుంది. ఐదవది ఫుట్వేర్. మీరు ధరించే చెప్పులను ఒక్కసారి చూసుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో మీ నడుము భాగం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హై హీల్స్ లాంటివి ధరించడం వలన నడుము నొప్పి అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఫ్లాట్గా మీకు కంఫర్ట్గా ఉండే పాదరక్షకులను ధరించండి. ఆరవది నిద్ర. ఆరోగ్యకరమైన నిద్ర అనేది చాలా అవసరం. అది గర్భిణీలకు ఇంకా అవసరం. 8 నుండి 10 గంటల పాటు నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మిమ్మల్ని స్ట్రెస్ నుండి దూరంగా ఉంచుతుంది. 7వ ముఖ్యమైన చిట్కా ఏంటి అంటే మీ మీద మీరు నమ్మకం పెంచుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది గర్భిణీలకు చాలా అవసరం. మీ వలన నార్మల్ డెలివరీ సాధ్యమవుతుంది అనే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మీరు పెంచుకోవాలి. సో చూసారు కదా నార్మల్ డెలివరీ అంటే ఏంటో, ఎలాంటి చిట్కాలు పాటించాలో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నేను చేసే ప్రతి వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.